నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి గారి రాజీనామా కూటమికి సంతోషాన్ని ఇవ్వాల, కానీ కూటమిలో అనుమాన బీజానికి ఒక కారణమైంది రాజీనామా. ఎందుకో ముఖ్యంగా టీడీపీలో ఒక ఉలికిపాటు మనం చూడొచ్చు. ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుండి ఆడిస్తున్న ఆటగా కూటమి అంటే టీడీపీ చూస్తోంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని, బీజేపీ కోసమే విజయసాయిరెడ్డితో జగన్ గారు రాజీనామా చేయించారని టీడీపీ అనుమానిస్తుంది. ఈ పరిణామాలపై మనం ఎట్లా చూడాలా అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఎట్లా చూడాలా పురుషోత్తం గారు? అంటే విజయసాయిరెడ్డి గారి రాజీనామా ఎపిసోడ్ మొదట అనుమానాలు ఇచ్చాయి. మనకు పార్టీలో అంతర్గత కారణాలు తెలిపాడా, ఎందుకంటే ఇంతకాలం పాటు ఒక కీలక పాత్రలో ఉన్న వ్యక్తి ఒకసారిగా బయటికి వెళ్ళిపోతే ఏదైనా పార్టీలో గొడవలు ఉంటాయనేది దానికి కారణం కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఆయన ఇంతకాలం పాటు బాధ్యత నిర్వహించిన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ సుబ్బారెడ్డి గారికి ఇవ్వడం, అనుబంధ సంఘాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వడం, మొదట ఉత్తరాంధ్ర కూడా ఇన్ఛార్జ్ లేకుండా చేయడం, మళ్ళీ రావడం, ఇవి చూసినప్పుడు ఏమైనా అసంతృప్తి ఉందని ఈ మధ్యకాలంలో యాక్టివిటీ కూడా తగ్గింది ఆయన. కాబట్టి అసంతృప్తి వెళ్ళిపోయినాడు అని ఎవరైనా అనుకున్నారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఎవరు వెళ్ళినా, అసంతృప్తి వెళ్ళినా, రీజనబుల్ కారణాలు తెలినా దాన్ని ఆనందించే మీడియా ఒకటి బలంగా ఉంది. అంటే వాళ్ళ కోరిక కూడా సహజంగా అక్కడ జరిగే ఒక పరిణామాన్ని వీళ్ళ కోరికలనంతా ఆపాదించి సంతోషించడం, కొంతకాలం పాటు ఎంజాయ్ చేయడం వాళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటు. దీంట్లో కూడా బ్రేకింగ్ పేరుతో ఆ రోజు విపరీతంగా సాధించారు. అయితే ఆ తరువాత విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం, రాజీనామా చేసిన కారణాలని విశ్లేషిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, దాని కంటిన్యూషన్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో రెస్పాండ్ అయిన తీరు చూసినప్పుడు వాళ్ళ భయాలకు కారణమైంది. మామూలుగా అనుమానాల వరకే ఉండొచ్చు, ఎందుకు పోయి ఉండొచ్చు, ఏం చేయొచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నలుగురు పంపించారు కదా, ఇట్లాంటివన్నీ చర్చయాంశం అనొచ్చు. ఆ మీడియా కూడా అత్యుత్సాహపడకపోతే ఆడవరకే పరిమితం కావచ్చు. తప్పే ఉంది, ఏం జరగచ్చు, గతంలో మీరు పంపించారు కదా నలుగురు ఎంపీలు, అట్లే వీళ్ళు పంపించుంటారా, ఏం చేయొచ్చు, ఏం జరగవచ్చు అని విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ ఇలా ఉత్సాహం ఎక్కువ కాబట్టి ఏదో కుట్ర చేయబోతాడేమో. కుట్ర యాడ్ చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడానికి ఏం అవకాశం ఉంది అంటే వాళ్ళ అనుమానం కేంద్రంలో ఉన్న బీజేపీతో అసోసియేట్ అయ్యి వ్యవహారాలు చేయబోతారేమో అన్న అనుమానం మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది, మీడియాకు ఉంది. అది వాళ్ళ మాటల్లో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో హై లాయల్టీని ప్రదర్శించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా నా లాయల్టీ ఉంటుంది, రాజకీయాల్లో ఉన్నానని చెప్పాడు. రెండోది అన్నిటికన్నా కీలకం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఏ మీడియా అయితే జగన్ గారికి వ్యతిరేకంగా ఉందో ఆ మీడియా పైన నా పోరాటం కొనసాగుతుందని చెప్పాడు. డైరెక్ట్గా కొన్ని ఒక మీడియా ఛానల్ పెడతారన్న దాంట్లో మాత్రం ఇంకా రాజకీయాల్లో వద్దనుకున్న తర్వాత అది ఎందుకని ఆలోచిస్తున్నానని చెప్పాడు. అదర్ దెన్ పరువు నష్టం విషయాల్లో మాత్రం అదే వైఖరిని కొనసాగించాడు. అక్కడ వీళ్ళకి అనుమానం వస్తుంది. ఇప్పుడు జగన్ నుంచి వెళ్ళినప్పుడు ఆయన మీద టార్గెట్ చేయడం పోయి మళ్ళీ వీళ్ళని టార్గెట్ చేస్తున్నా అంటే ఏంటి లాజిక్ అనేది ఒకటి. వాళ్ళ అనుమానం బీజేపీ నుంచి ఏమన్నా వ్యవహారాలు చేస్తారా వీళ్ళు అనేది ఒక అనుమానం. అప్పుడు వీళ్ళు కూటమిలో భాగస్వామ్యం కదా బీజేపీ, అదే వాళ్ళ భయానికి కూడా కారణం. తెలుగుదేశంతో ఏమో ఫైటింగ్ కొనసాగుతుంది, ఆ మీడియాతో కొంటుంది, బీజేపీతో స్నేహం చేస్తారంటే ఏదో సంథింగ్ ఏదో చేయబోతారన్న అనుమానం వాళ్ళకు ఉంది. వీళ్ళకి అనుమానానికి కారణం ఏంటంటే గతంలో మనం ఇట్లాంటివన్నీ చాలా చేసినాం కదా, కాబట్టి అందరూ అట్లా చేస్తారనే అనుమానంతో చేయొచ్చు. ద సేమ్ టైం నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన కూడా యాక్సెప్ట్ చేస్తూనే ఆయన పట్ల హై రికార్డును ప్రకటించింది. దాంతో వాళ్ళ అనుమానాలకు కారణం అవుతుంది. ఏదైనా సరే రాబోయే కాలంలో ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి రాజ్యసభ సభ్యత్వం రద్దయిన తర్వాత చాలా త్వరగానే ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే రాజ్యసభ శాశ్వత సభ, స్పీకర్ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికి లేదు. తదుపరి ఎన్నికలు దేశంలో ఎప్పుడు వచ్చినా ఇది వచ్చేస్తుంది. ఒకవేళ 6 నెలల్లో 3 నెలల లోపు ఏదైనా రాష్ట్రం వివిధ దేశాల్లో ఎన్నికలు వచ్చినాయి, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి అప్పుడైనా ఇచ్చేస్తారు, లేదా దీనికోసం సపరేట్గానే ఇచ్చేస్తారు. ఇది శాశ్వత సభ కాబట్టి ఖాళీగా ఉండడానికి లేదు. ఆ రాజ్యసభ సీట్ ఇచ్చేటప్పుడు అసలు రచ్చ స్టార్ట్ అవుతుంది. ప్రాక్టికల్గా అయితే ఈరోజు 164 మంది సీట్లు ఉన్నటువంటి కూటమికి ఆటోమేటిక్గా రాజ్యసభ గెలిచిపోతారు. వైసీపీ పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఆటోమేటిక్గా తీసుకున్నప్పుడు తెలుగుదేశం రావాలి. ఎందుకంటే
బీజేపీకి ఉన్నది 8 మంది అసెంబ్లీ సీట్లు, పైపించి మొన్న ఒకటి ఇచ్చేశారు వాళ్ళు, 3 ఒకటి. మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఇస్తే ఒకటి బీజేపీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది ఒకటి. రెండోది అప్పుడు ఏమనిపిస్తుంది, బీజేపీ వాళ్ళే డైరెక్ట్గా విజయసాయిరెడ్డిని చేర్చుకోకుండా రాజీనామా చేయించి ఆ స్థానాన్ని బీజేపీ కోరుకుంటామని. రేపు ఇంకొకరు రాజీనామా చేస్తే అంటే బీజేపీ వాళ్ళు ఒకరు వైసీపీ రాజీనామా చేసి వాళ్ళు రాజ్యసభ సీట్లు గెలుచుకుంటామంటే ఇంక మన పార్టీ అస్తిత్వం దెబ్బతింటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వాళ్ళు ప్రధానంగా భయపడతా ఉండేది ఆయన ఏదో చేస్తాడని కాదు, ఆయన ఖాళీగా ఏర్పడుతున్న రాజ్యసభ సీటును బీజేపీ కానీ తీసుకుంటే వారు అడిగితే వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అయితే లేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా క్రూషియల్గా ఉంది రాష్ట్రానికి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ యొక్క సపోర్ట్ కావాలంటే వాళ్ళు నోరు తెరిచి అడిగితే వీళ్ళు కాదనే పరిస్థితి లేదు. ఒకవేళ ఇస్తే అది పెద్ద ఇబ్బంది ఏం లేదు, రాజ్యసభ సీటు పోతే ఉంటే వీళ్ళ సీటు కాదు అది. కానీ రాంగ్ సిగ్నల్ జనంలోకి వెళ్ళిపోతుంది, ముఖ్యంగా వాళ్ళ పార్టీ శ్రేణులు. మన పార్టీ భవిష్యత్తు ఏంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఏమి కావు, కానీ 164 సీట్లలో 134 సీట్లు మనవి, వాళ్ళు 20 సీట్లు గెలిచిన వాళ్ళు మన మీద ఏంటి పెత్తనం అనేది అస్తిత్వ సమస్యగా భావిస్తున్నారు, అక్కడ హర్ట్ అయిపోతున్నారు. రేపు బీజేపీ వాళ్ళు కూడా ఒకటి రాజీనామా చేసి తీసుకుంటా ఉంటే అసలు మన పార్టీ అయినా మనం నడపగలమా? రేపు ఇది అడిగిన వాళ్ళు రేపు ఇంకోటి చేయరా? దేనికి ఒప్పుకొని చంద్రబాబు గారు ప్రతిదానికి ఈల్డ్ అవుతున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్, భయపడుతున్నారా? ఇట్లాంటివి ఇది వాళ్ళు ఎక్కువ బాధ పెడతా ఉంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆగ్రహానికి కారణం అవుతుంది. దాన్ని ఎట్లా ఎండ్ చేస్తారు అనేది చూడాలి. విజయసాయిరెడ్డి గారి రాజీనామా టీడీపీని ఎందుకు భయపెడుతుందో మన పురుషోత్తం రెడ్డి గారు చక్కగా వివరించినారు.